యా డేటాని మనం బ్యాకప్ ఎలా చేయాలి, రీస్టోర్ ఎలా చేసుకోవాలి చెప్తున్నాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం డైలీ ఒక కంపెనీలో వర్క్ చేస్తామండి. డైలీ ఒక కంపెనీలో మనం వర్క్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు డేటాని బ్యాకప్ తీసుకుని వెళ్తాం. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్ లో ఎనిమీస్ కూడా కంపల్సరీ ఉంటారు, అందరు మిత్రులే ఉంటారు. సో కాబట్టి మనం వాళ్ళు డేటా డిలీట్ చేసినప్పుడు మనం బ్యాకప్ తీసుకున్నాం అనుకో, అది మళ్ళీ బ్యాకప్ తీయొచ్చు. వాళ్ళు డిలీట్ చేసినా బ్యాకప్ లో ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ డేటా బ్యాకప్ చేసి కంపెనీస్ ని డిలీట్ చేస్తాను, మళ్ళీ వాటిని ఎలా రీస్టోర్ చేస్తానో చూడండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చేసి బ్యాంక్ రీకన్సిలేషన్ ఈ కంపెనీ, కాస్ట్ సెంటర్స్ ఈ కంపెనీ, గోడౌన్ ఈ మూడింటిని డిలీట్ చేస్తాను నేను. డిలీట్ చేసి మళ్ళీ రీస్టోర్ చేస్తా. చూడండి, ఆల్టర్లోకి వెళ్ళండి. కంపెనీని డిలీట్ చేయాలంటే ఏ కంపెనీ కావాలనుకుంటామో డిలీట్, ఆ కంపెనీ ఓపెన్ చేసి ఆల్టర్ చేసి డిలీట్ చేయండి. ఆల్ట్ డి డిలీట్ అవుతుంది. సెకండ్ క్యాష్ సెంటర్స్ ఓపెన్ చేశాను, ఆల్టర్లోకి వెళ్తున్నా, ఆల్ట్ డి. తర్వాత మళ్ళీ గోడౌన్ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేశాను, ఆల్ట్ డి. ఓకే, ఆ 3 కంపెనీలు డిలీట్ చేశానండి. వాటిని ఇప్పుడు నేను రీస్టోర్ చేసుకోవాలి. చేసుకోవచ్చా అంటే చేసుకోవాలి. ఎందుకని? ఫస్ట్ మనం డిలీట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ కంపెనీలని నేను బ్యాకప్ తీసుకోవాలి. నేను బ్యాకప్ తీసుకోకుండా డిలీట్ చేశాను అనుకో, రావు. ఇప్పుడు నేను బ్యాకప్ తీసుకోలేదు, బ్యాకప్ తీసుకోకుండా డిలీట్ చేశాను, ఇంకా అవి రావు. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ డేటా బ్యాకప్ తీసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని డేటా బ్యాకప్. ఎలా తీయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను 3 కంపెనీలు డిలీట్ చేశాను కదా, అవి మళ్ళీ రావు ఇంకా. ఎనఫ్. అందుకోసమే అలా డైరెక్ట్ గా అలా డిలీట్ చేయకూడదు, ఫస్ట్ బ్యాకప్ చేసి డిలీట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నా సిస్టమ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. డి డ్రైవ్ లో కానీ ఈ డ్రైవ్ లో కానీ డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ చేసుకుంటాను. డేటా బ్యాకప్ అనే ఫోల్డర్ చేసుకుంటాం. ఓకే, ఈ పాత్ ఉంటుంది కదా, ఈ పాత్ అనేది అక్కడ ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ పైన డేటాలోకి వెళ్ళండి, బ్యాకప్. సో ఇక్కడ ఆ పాత్ అడిగాను కదా, ఇక్కడ తీసుకోండి, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్ లో పెట్టింది మనం డేటా బ్యాకప్ అని. ఈ డ్రైవ్ లో ఇక్కడ నుంచి చూడండి, డేటా బ్యాకప్ మన ఫోల్డర్, అది డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎంటర్ ఇవ్వండి, మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఆ 3 ఇంతకుముందు నేను డిలీట్ చేశాను కదా, ఆ కంపెనీలు ఇంకా రావు. కాబట్టి ఇక్కడ తీసుకున్నాం, కడప హోమ్ అప్లయన్స్ తీసుకుంటున్నా. దాని తర్వాత కళ్యాణ్ ట్రేడర్స్ తీసుకుంటున్నా, కోమలి. ఈ 3 కంపెనీలు రెగ్యులర్ గా వర్క్ చేసి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు షట్ డౌన్ చేసి పోతా ఉంటాను, ఈ 3 కంపెనీలు. కాబట్టి ఈ 3 కంపెనీలే నేను బ్యాకప్ తీసుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం బ్యాకప్ తీసుకున్నప్పుడు దీంట్లో కనపడమంటారా? ఇక్కడ ఉండవు, ఆ ఫోల్డర్ లో ఉంటాయి. ఓకే, అయితే మనం వచ్చినప్పుడల్లా మనం దాన్ని మళ్ళీ ఏ రోజు వరకు ఆ రోజు తీసుకోండి, ఉంటాయి. డిలీట్ చేస్తే కనిపించవు, డిలీట్ చేయకుండా బ్యాకప్ తీసుకుంటే కనపడతాయి. ఓకేనా? ఫస్ట్ నేను బ్యాకప్ తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్ గా వర్క్ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో వాటిని ఇంటికి వెళ్ళేటప్పుడు బ్యాకప్ తీసుకుని వెళ్ళిపోతాను. ఓకే, అంటే సో ఇప్పుడు మనం కంపెనీ ఓపెన్ చేయంగానే సార్ ఇప్పుడు ఇది బ్యాకప్ ఎక్కడుందో తెలుస్తుందా అవతల వాళ్ళకి? అవును, ఇప్పుడు మీరు ఫోల్డర్ పెట్టుకున్నారు కదా డి డ్రైవ్ లో, మరి తెలుస్తుంది. అందులో డిలీట్ చేస్తే అది డిలీట్ చేస్తే మనం ఏం చేయలేము. అందుకోసమే మనం ఎక్కడైనా సీక్రెట్ గా పెట్టుకోవాలి, అక్కడే పెట్టుకుంటున్నాం. ఓకే, అట్లా అది. లేదంటే ఒక పెన్ డ్రైవ్ అడిషనల్ గా హార్డ్ డిస్క్ తీసుకొని దాంట్లో తీసుకోవాలి, సిస్టమ్ లో కాకుండా. అలా ఇప్పుడు ఈ 3 కంపెనీలు నేను బ్యాకప్ తీసుకున్నాను. ఎంటర్. ఓకేనా? బ్యాకప్ తీసుకున్నాను. కావాలంటే అవి చూడండి, టీబీకే ఫైల్స్ ఉంటాయి ఇక్కడ, టీబీకే ఫైల్స్, బ్యాకప్ ఫైల్స్ ఇవి. ఓకే, ఇప్పుడు ఆ 3 కంపెనీలు నేను డిలీట్ చేస్తున్నా. కంపెనీ ఆల్ట్ డి, కళ్యాణ్. ఫస్ట్ 3 కంపెనీలు డిలీట్ చేసిన, అవి రావు ఇంకా. ఎందుకు రావు? నేను బ్యాకప్ తీసుకోలేదు, అవి కూడా డిలీట్ చేసిన, అందుకు రావు. ఓకే, ఇప్పుడు డిలీట్ చేశాను.
ఉమ్, నా కంపెనీలు ఎవరో డిలీట్ చేశారు. నేను ఈరోజు వచ్చి ఓపెన్ చేస్తే ఆ 3 కంపెనీలు నాకు కనిపించట్లేదు. ఉమ్, ఏం చేయాలి? సో బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి ప్రజెంట్ ఏదో కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు ఓపెన్ చేసి వాటిని రీస్టోర్ చేసుకోవాలి. రీస్టోర్ ఉమ్, డేటా, రీస్టోర్ ఎలక్ట్రాన్ డ్రైవ్, డి డ్రైవ్, డేటా బ్యాకప్ ఉమ్. ఉన్నాయి. 3 కంపెనీలు ఉన్నాయి, టైమింగ్తో ఉన్నాయి. సహా చూపిస్తుంది. అవును. టైమింగ్ సహా తర్వాత డేట్తో సహా చూపిస్తుంది. ఉమ్, వచ్చేసి ఉంటాయి చూడండి. కంపెనీ ఉమ్. క్లోజ్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేసి ఉంటాయి. ఆ, కడప అవును. అప్లయన్సెస్, కళ్యాణ్ ట్రేడర్స్, కోమలి. ఉమ్, ఇలా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ చేయొచ్చు. డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది చేయొచ్చు. ఓకేనా? సో ఓకే. దీన్ని డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటారు.